ఎట్లా తీసుకుంటాం ఫోటో ఇక్కడ చూడరామా మీద పడితే కింద పడుతుంది కదా కింద ఇక్కడ పెట్టి ఆయన జీవితం కాలంలో ఎన్ని ఉద్యోగాలు చేసి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా భగత్ సింగ్ నగర్లో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ధర్మభిక్షం గారి పేరు బొమ్మగాని భిక్షం ఉంటే పేద ప్రజలకు భిక్షం చేసేటటువంటి భిక్షం పేరు భిక్షం కాకుండా ధర్మం చేస్తాడు కాబట్టి ధర్మభిక్షంగా పిలవాలి అని ఆనాటి హైదరాబాద్కు ఉన్నటువంటి కొత్వాళ్ళు వెంకరామరెడ్డి గారు సూచించడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భిక్షం గారి పేరు బొమ్మగాని ధర్మభిక్షంగా పిలువబడం అనేది జరుగుతూ ఉంది. వారు నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 3 శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడం అనేటటువంటి జరిగింది. వారు తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆనాటి నిజాం నిరంకుశ పాలకులు కామ్రేడ్ ధర్మభిక్షం గారి ఈ యొక్క వర్ధంతి భగత్ సింగ్ నగర్ ఫేస్ వల్ల చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఉన్నంత రోజులు ప్రజల కోసం చాలా ఉద్యోగం చేయడం జరిగింది. చాలా పేదలకు భూ పోరాటం కానీ పేదలకు స్థలాలు కానీ అసలు చాలా ఇవ్వడం జరిగింది. నేను చెప్పడం కాకుండా ఇట్లా అయినది ఒక హిస్టరీ ఉంది ధర్మభిక్షంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన మీర్పేట సర్పంచ్ ఆర్ గోపాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బొమ్మగాని ధర్మభిక్షం గారి యొక్క జీవిత చరిత్ర భావితరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవిత చరిత్ర మనం భావించవచ్చు. బొమ్మగాని ధర్మభిక్షం గారు ఒకవైపు ఉచితంగా హాస్టల్ నిర్వహణ చేస్తూనే తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రగామిగా ఉన్నటువంటి వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం గారు. బొమ్మగాని ధర్మభిక్షం గారి పేరు బొమ్మగాని భిక్షంగా ఉంటే ఆనాటి హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి కొత్వాలుగా ఉన్నటువంటి వెంకర్రామరెడ్డి గారు ధర్మం చేసేటటువంటి ధర్మభిక్షం పేరు ఈ రోజు నుంచి భిక్షంగా కాకుండా బొమ్మగాని ధర్మభిక్షంగా పిలవాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా వారి యొక్క పూర్తి పేరు బొమ్మగాని ధర్మభిక్షంగా పిలవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో అదేవిధంగా స్వాతంత్రోద్యమ పోరాటంలో అగ్రభాగాన ఉన్నటువంటి బొమ్మగాని ధర్మభిక్షం గారు మరి కఠినమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని మరి జైలు జీవితాన్ని కూడా నిర్బంధమైనటువంటి జీవితాన్ని అనుభవించి కూడా అనంతరం ప్రజా జీవనంలో వచ్చి ఆయన చనిపోయే నాటి వరకు కూడా పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా శ్రమించినటువంటి వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం గారు. వారు నల్గొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 3 ప్రాంతాలలో శాసనసభ్యునిగా ఉండి అదేవిధంగా 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఉండి గీత కార్మికుల కోసం భారతదేశంలో కార్మికులుగా ఉన్నటువంటి వాళ్లకు ఎనలేనటువంటి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం గారు. వారు పార్లమెంటు సభ్యునిగా ఉండి పార్లమెంటులో అదేవిధంగా శాసనసభలో మరియు నిరంతరం కూడా పేద ప్రజల పక్షాన ఉండి మరి భూ పోరాటాలు చేస్తూ గీత కార్మికుల కోసం మరి పెన్షన్ పథకం రావాలి అని మరి గీత కార్మికుల యొక్క జీవితాలలో వెలుగు నింపాలి అని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం కూడా అర్పించినటువంటి వ్యక్తి బొమ్మగాని ధర్మభిక్షం గారికి. ఆ బొమ్మగారి ధర్మభిక్షం గారి యొక్క ఘనంగా నివాళులు అర్పించడానికి భగత్ సింగ్ నగర్ ఫేస్ 1లో పిలిపించినటువంటి మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువత వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో తప్పనిసరిగా వారి ఆదర్శాలను జీవితంగా తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను.